కాకినాడలోని మెక్లారెన్ గ్రౌండ్లో శ్రీదుర్గా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం ఈ ఎగ్జిబిషన్ను పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో అండర్ వాటర్ టన్నెల్, జలకన్య వంటివి ఆకర్షణగా నిలిచాయి. ఎగ్జిబిషన్ గేటు సొర్ర చేప ఆకారంలో ఉన్న మార్గం ద్వారా వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. సొర్ర చేప నోటిలోనికి వెళ్తున్నట్లుగా ఆహ్లాదంగా అరుదైన రీతిలో దీనిని డిజైన్ చేశారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ ఎగ్జిబిషన్ కుటుంబ సమేతంగా తిలకించాలని బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో కవుడ మాజీ డైరెక్టర్ బీజేపీ నాయకుడు గట్టి సత్యనారాయణ, బచ్చు శేఖర్, బొబ్బిలి గోవిందు, చింత మాణిక్యం, నేమాని సత్యనారాయణ, దవులూరు భద్రరావు, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి. ఇంకేంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసుండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు. చాలా బాగుంది. దీన్ని కాకినాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేదంటే చాలా ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది. దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. తప్పకుండా మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ నేను చూడలేదు. సో ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా అండర్ వాటర్ టన్నెల్ జలకన్య. నిజంగా లోపలికి మేము చూసి వచ్చాం. నిజంగా చూస్తుంటే ఒక అండర్ వాటర్ వెళ్ళడానికి ఫీలింగ్ వచ్చింది. మా సినిమాలో చూసాం మేము జలకన్య, ఎప్పుడు కూడా ఏదో సినిమాలో చూసాం. ఇక నిజంగా మా చూస్తుంటే జలకన్య చూపిస్తున్నారు. నిజంగా ఇది అద్భుతం ఇది. సో ఇది ఈ ఎగ్జిబిషన్స్ అంటే చాలా మందికి ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్, చాలా మంది ఎగ్జిబిషన్ నాలెడ్జ్ అనమాట. నిజంగా నాలెడ్జ్ ఇది కనిపిస్తుంది కదా. ఇది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి. రానున్న కాలంలో ఇదేంటంటే వచ్చే పండుగ అంతా సంక్రాంతి పిల్లలకి హాలిడే వస్తాయి. సో కాకినాడలో ప్రజలు చుట్టుపక్కల, కాకినాడలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దీన్ని ఆస్వాదించాలి. చూస్తే ఇది ఎగ్జిబిషన్ కండక్టర్సే కాకుండా అందరికీ మనకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మన అందరం కూడా ఆయన సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తే లాభం ఆయనకు కాదు, మన ప్రజలకి, కాకినాడ వాస్తవులకి, చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా స్కూలు, కాలేజీ పిల్లలకి చెప్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మీరు బాగా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అండర్ వాటర్ టన్నల్ అండ్ జలకాండియన్స్ సోబా డూయింగ్ అన్నది ఎప్పుడు చూడలేదు. ఏమో సముద్రంలోనే చూసి ఉండొచ్చు మీరు సోబా డూయింగ్ అన్నది. అలాగే జలకన్య అన్నది మనం ఎప్పుడూ అనుకోవడం తప్ప ఇప్పుడు దాకా అలాంటిది కాకినాడ జిల్లా ప్రజలకు ఆ పండగ సందర్భంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి ప్రజలందరూ కూడా బిజీగా ఉండడం, ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మైండ్ బిజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద ఎగ్జిబిషన్. టైమింగ్ కూడా 4 to 10. ఇది సుమారు 45 రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం. ఎవరూ పెట్టలేదు కాకినాడ జిల్లాలో. మొట్టమొదటిసారిగా మేము పెడుతున్నాం. కేవలం మన కాకినాడ ప్రజలకి గురించే మేము పెడుతున్నాం. ఎందుకంటే అందరూ కూడా ప్రజలు బిజీగా ఉండడం, ఈ దాని గురించి ఇది కూడా గ్రౌండ్ ఇంచుమించి చాలా పెద్దది. మన కాకినాడ ప్రజలు ప్లస్ చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది, బీచే ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిది ఉన్నది, దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు అనుకునేలాగా మేము పెట్టాం. కావున తమరందరూ సందర్శించి మమ్మల్ని జయప్రదం చేసి కోరుచున్నాం.